ఈ పీహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసేదానికి ప్రకృతి మనకు ఒకటి ఇచ్చింది. మ్మ్. దాన్ని మనం చంపేసినాం. ఏంటది? ఎంత అద్భుతం అంటే ఇది చాలామందికి తెలియదు. మ్మ్. మీకు నత్త తెలుసు కదా, మ్మ్. రౌండ్గా మనం నత్త చాకలోడ్ అని కూడా మ్మ్. పల్లెల్లో చాకలోడ్ అంటారు. అంటే నత్త మూటేసుకొని నడుస్తున్న మనిషిలాగా కనిపిస్తుంది అందుకని చాకలోడ్ అంటారు, చాకలోడ్ అని పిలుచుకుంటారు, నత్త అంటాం. అంటే ఒక రౌండ్ లాగా గవ్వ ఉండి దాంట్లో ఉంటుంది నత్త. మ్మ్. మీరు నత్తని ఒక రాయి మీద వదిలితే మ్మ్. అది చిన్నగా కదులుతూ పోతుంది. మ్మ్. బయటకు వచ్చినాక చిన్నగా కదులుతూ పోతుంటుంది. అది బయటకు వచ్చినప్పుడు మీరు గమనిస్తే దాని మీద ద్రవ పదార్థం ఉంటుంది, మ్మ్. అవును, లిక్విడ్ లిక్విడ్ లాగా ఉంటుంది. అది ఎంత దూరము కదులుతూ పోతుందో అంత దూరము తేమలాగా లైన్ ఏర్పడుతుంది. చిన్నగా కదులుతుంది కానీ తేమలాగా ఒక లైన్ ఏర్పడుతుంది. ఆ ద్రవ పదార్థమే దాన్ని PAS అంటారు, పాలిమరిక్ యాసిడిక్ సబ్స్టెన్స్. ఆ ద్రవం ఏం చేస్తుందంటే దానికి ఎంత శక్తి ఉందంటే ఆమ్ల గుణం ఉన్నా సరే క్షార గుణం ఉన్నా సరే రెండింటిని న్యూట్రలైజ్ చేసే శక్తి ఆ ద్రవానికి ఉంది. ఓ, ఇది చాలామందికి తెలియదు. ఆ రెండింటిని న్యూట్రలైజ్ చేసే శక్తి మామూలుగా ల్యాబుల్లో ఏంటంటే pH ఎక్కువ ఉంటే ఒక కెమికల్ వాడతాం, తక్కువ ఉంటే ఇంకో కెమికల్ వాడతాం, కెమికలే వాడతాం అక్కడ. కానీ ఇక్కడ ప్రకృతి నత్త రిలీజ్ చేసే ఆ ద్రవము PAS ఏదైతే ఉందో దానికి అంత శక్తి ఉంది. ఒకప్పుడు నత్తలకు ఆహారం ఉండేది మన భూమిలో. నత్త ఏంటంటే కుళ్ళిపోయిన చెత్తను దాన్ని తింటుంది. అది కుళ్ళిన చెత్తను వాటిని తింటుంది అది. సో ఆ ఆహారం లేకుండా చేసినాం మనం. అంటే పశువుల ఎరువు ఇవన్నీ వాడడం మానేసి కనిపించవు కూడా. చూడండి, అంటే ప్రకృతి నాశనం చేసినప్పుడు ప్రకృతి మనకు ఎలాంటి విపత్తును కలిగిస్తుంది అన్న దాంట్లో ఇదొకటి. మన వ్యవసాయంలో ఈ pH లెవెల్ విపత్తు అనేది మనమే కలిగించినాం. ఒకప్పుడు మన పొలాల్లో దున్నుతున్నప్పుడు నత్తలట్ట బయటపడేటి, వానపాములు బయటపడేటి. వానపాములు లేవు, నత్తలు లేవు. సో నత్తలేమి నిండా ఉండాల్సిన పని లేదు. కొద్దిగా ద్రవమే ఎంతో పనిచేస్తుంది. అది అంత శక్తి దానికి ఉంది. అంటే ఈ విశ్వంలో pHను ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా స్థిరీకరించే శక్తి నత్తలు స్రవించే ఆ PAS ఉంది. అవి ఇప్పుడు అంతరించిపోయినాయి. అందువల్ల మనము pH ఎక్కువ ఉన్న ఎరువులు వేయడం వల్ల pH స్థాయి కూడా పెరుగుతూ పోతుంది. కానీ ఒక చైనా సైంటిస్ట్ దీని మీద ఒక ప్రయోగం చేశాడు. ఎలా అంటే అతనికి కూడా తెలియదు అప్పటి వరకు, నాకు కూడా తెలియదు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సమయం వరకు నాకు కూడా తెలియదు ఇటువంటి ప్రొడక్ట్ ఒకటి ఉంది, దీన్ని ఇలా తయారు చేశారు అనేది. అతను ఏం చేశాడంటే ఒక చిన్న స్టోరీ, దీనికి సంబంధించి నత్తకు సంబంధించిన ఒక చిన్న స్టోరీ. అతను ఎలా ఐడెంటిఫై చేశాడు నత్తలో ఉన్న ఈ శక్తిని అంటే, చైనా వాళ్ళు నత్తలు తింటారు, చాలా ఆహారం ఇష్టంగా తింటారు. అది చాలా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట, కాస్ట్లీ. చికెన్ మటన్ వీటికంటే కూడా సీ ఫుడ్ అంటే నత్తలకు సంబంధించిన ఆహారము చాలా కాస్ట్లీ. కొన్ని గవ్వల్లాగా ఉంటాయి, ఆల్చిప్పల్లాగా ఉంటాయి, దాంట్లో ఆహారాన్ని తింటారు. ఇవన్నీ అదే జాతి అనమాట ఇవన్నీ. సో వాళ్ళు ఆహారంగా తీసుకున్నప్పుడు మార్కెట్ నుంచి నత్తలు తీసుకొచ్చి మరుసలో చేసుకోవడం కోసం ఒక బీకర్లో అట్లా పెట్టినప్పుడు అవి చనిపోయి కొద్దిగా బాగలేని పరిస్థితులు ఏం చేస్తాడంటే ఆ నత్తలు తీసుకెళ్ళి దూరంగా పడేయకుండా పెరట్లో ఉన్న చెట్లలో ఒక చెట్టు కింద అట్లా మట్టి తీసి దాంట్లో కప్పెట్టేసాడు. చనిపోయిన వాటిని అలా కప్పెట్టేసి మర్చిపోయాడు అంతే. దాన్ని ఆ దూరం తీసుకుపోయి వేయలేక అదే మట్టి అట తీసేసి దాని కింద పడేసి మర్చిపోయాడు దాని గురించి. ఒక 10 రోజుల తర్వాత తను ఎందుకో పెరట్లో చెట్లను గమనించినప్పుడు ఒక్క చెట్టు ఆరోగ్యంగా బాగా డిఫరెంట్గా తయారైంది అనమాట. అప్పుడు ఎందుకు ఇది, నేను దీనికి ఒక్కదానికి ఏం చేశాను, ఇదొక్కటి వేరేగా ఉంది, మిగతావి ఎట్టున్నాయి అట్లే ఉన్నాయి, ఇదొక్కటి ఇంత ఆరోగ్యంగా మారిపోయి కలకల్లాడుతుంది అని గుర్తు తెచ్చుకున్నాడు. నేను 10 రోజుల కిందట దీని కింద నత్తలు పాతేసినా కదా, దానివల్ల ఏమన్నా ఇది ఇలా వచ్చిందా అని డౌట్ వచ్చింది. సరే డౌట్ క్లియర్ చేసుకుందామని చెప్పేసి ఏం చేశాడంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళి నత్తలు తెచ్చి వాటిని చంపేసి, బతికున్న దాన్ని వేస్తే అదేమి ఆడ ఉండదు, వెళ్ళిపోతుంది. సో వాటిని చంపేసి ఏం చేశాడంటే మళ్ళీ మిగతా చెట్ల కింద వేసాడు. కరెక్ట్గా 10 రోజుల తర్వాత మళ్ళీ అవి కూడా ఆరోగ్యంగా వచ్చినాయి. అంటే ఈ నత్తల్లో ఏదో ఉంది. సో వీటిని చెట్టు కింద వేస్తే ఎందుకు ఇంతగా మార్పు వచ్చింది అనే దాని మీద ప్రయోగం మొదలైంది. అంటే మన నత్తను చంపినప్పుడు కూడా అది నిరంతరం స్రవించినంతా ఆ గవ్వలో ఉంటుంది కదా, అది బయటకు వచ్చినప్పుడు ఎక్కువ ఒకేసారి బయటకు వస్తుంది. సో చంపేసినప్పుడు కూడా అది ఎక్కడికి పోదు కాబట్టి అది భూమిలోకి వెళ్ళిపోయింది. సో దాని మీద పరిశోధన స్టార్ట్ అయింది.
తర్వాత పొలంలో ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క నత్తను చంపి పెట్టడము, ఒక లైన్ చెక్ చేయడం ఇలా చూశాడనమాట. సో రిజల్ట్ బాగా వస్తుంది. దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళకు వచ్చిన సందేహం ఏంటంటే, ఈ నత్త బయటకు వచ్చినప్పుడు లిక్విడ్ బయటకు వస్తుంది. అది నిరంతరం దాని శరీరం నుంచి ఏదో బయటకు వస్తూనే ఉంది ద్రవం అనేది. సో దీనివల్ల ఏమన్నా దీనికి చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయని దాని మీద పరిశోధన చేసినప్పుడు ఆ ద్రవమే హై pH ఉన్నదానికి కలిపితే దాన్ని 7కి తీసుకొచ్చేస్తుంది. తక్కువ 3, 4, 2 ఉన్నదానికి కలిపిన ఆ ద్రవాన్ని అది మళ్ళీ 7కి తీసుకొచ్చేస్తుంది. ఓ వాళ్ళు షాక్ అనమాట. అరే దీనికి ఇంత శక్తి ఉందా, రెండింటిని ఒకటే మార్చేస్తుంది. అంటే pHని ఇది మార్చడం వల్ల ఆ మొక్క భూమిలో ఉన్నటువంటి అన్ని పోషకాలు బాగా ఓకే తీసేసుకుంది. తర్వాత మొక్కలో జరిగే అన్ని జీవరసాయనిక చర్యలు సక్రమంగా జరగడం వల్ల ఇది ఆరోగ్యంగా ఉంది అని తెలుసుకున్నాను. అంటే నేను నత్తలు భూమిలో వేసినప్పుడు దాని pH న్యూట్రలైజ్ అయిపోయింది అని తెలుసుకున్నాడు ఓకే ఆ సైంటిస్ట్. తెలుసుకొని దీన్ని రైతుకు అందించడం ఎలా, ఎందుకంటే నత్తలు అమ్మడం కష్టం, దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవడం కష్టం. కూడా కదా. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ నత్తలు గ్రో చేయడం, అక్కడ ఫార్మ్స్ కూడా ఉంటాయి నత్తలు. సో వాటిని గ్రో చేసిన వాటిని ఏం చేస్తారంటే వాష్ చేస్తారు. అంటే అవి బయటకు వచ్చేలా చేసి దాన్ని వాటర్లో కొద్దిగా సోక్ చేసినప్పుడు అది స్రవించిన ద్రవం అంతా వాటర్ లెక్క వచ్చేస్తుంది. ఓకే వాటర్ లెక్క వస్తే దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తారు. ఎందుకంటే వాటర్ డెన్సిటీ వేరుంటుంది, దాని డెన్సిటీ వేరుంటుంది కాబట్టి సపరేట్ చేయొచ్చు ఈజీగా. సెంట్రిఫ్యూజ్లో వాటిని యూజ్ చేయడం వల్ల సపరేట్ అయిపోతాయి. ఓకే సో దాన్ని సపరేట్ చేసి సంగ్రహించి దాన్ని ఏం చేశారంటే ఫర్టిలైజర్కి, అంటే కొద్దిగా ఆర్గానిక్ ఇవన్నీ కాంబినేషన్ ఉన్న ఒక ఫర్టిలైజర్కి దాన్ని కోట్ చేశారు. ఓకే కోట్ చేసి ఎక్కువ డైల్యూట్ చేసి దాన్ని కోట్ చేసి ఆ ఫర్టిలైజర్ అప్లై చేశారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా భూమిలో pH లెవెల్ అనేది న్యూట్రలైజ్ అవ్వడం మొదలైంది. సో ఈ వరల్డ్లో ఒక్క కంపెనీనే ఉంది, వాళ్ళు పేటెంటెడ్ అనమాట అది. ఓ సో మన అదృష్టం ఏంటంటే ఆ ప్రోడక్ట్ని నేను తెలుసుకొని దాని గుణము దాని క్వాలిటీస్ అన్ని తెలుసుకొని, పెద్ద పెద్ద కంపెనీ ఇండియాలో ఉన్నా కూడా ఫర్టిలైజర్ కంపెనీ దాన్ని ఎవరు పట్టించుకోవాలి, రైట్ తీసుకున్నారు. బట్ నేను pH అనే ఒక లక్షణాన్ని, దాని ప్రాముఖ్యతను నేను తెలుసు కాబట్టి నాకు అరే ఇంత సెన్సిటివ్ ఒక ఇష్యూని సాల్వ్ చేసే ఒక ప్రొడక్ట్ ఇక్కడ ఉందే, దీన్ని మనం ఎందుకు ఇండియాకి తీసుకురాకూడదనే ఉద్దేశంతో నేను నా కంపెనీ తరపున వెళ్ళి ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాను, ప్రతిభా బయోటెక్ తరపున. ఓకే ఖరీదైన ప్రొడక్టే కానీ అది చేసే పని చాలా ఎక్కువ ఉంటుంది. కోకోలి అని ఒక ప్రొడక్ట్ నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఇండియాలో మార్కెట్ చేయడం కోసం ఆ కంపెనీ నుంచి. సో అది ఏంటంటే ఇక మనం రెడీమేడ్, నువ్వు జిప్సమ్ తోలి అవి తోలి నానా అవసరం పడాల్సిన వాళ్ళే. కాకపోతే ఇది లైఫ్ టైం మార్చేది కాదు. ఇది ఆ పంట కాలానికి అది కొద్దిగా నువ్వు అప్లై చేసుకుంటూ పోతుంటే ఆ సమయం వరకు, ఒక నెల రోజుల వరకు దాన్ని స్థిరీకరించే శక్తి దానికి ఉంటుంది అనమాట. మళ్ళీ వాతావరణానికి లోనవుతుంటుంది, మనం ఫర్టిలైజర్ వేస్తుంటే మళ్ళీ మారుతుంటుంది. కానీ ప్రతి నెల రోజులకి కొంత పరిమాణంలో దీన్ని అప్లై చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే ఆ నత్తల ఎక్స్ట్రాక్షన్ కలిగి ఉన్న ఆ ఫర్టిలైజర్ని, కోకోలి అనే ఫర్టిలైజర్ని భూమిలో ఇవ్వడం వల్ల క్షారపు నేలైనా సరే ఆమ్లపు నేలైనా సరే దాని pH లెవెల్ స్థిరీకరించబడి రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఓకే ఓకే సో ఒకప్పుడు ఆ ప్రోడక్ట్ని వాడడానికి ఇంత ఖరీదైందా అంటే వాళ్ళకు pH అనే దాని మీద దృష్టి లేదు. దాంట్లో ఉన్న కాస్త కోస్త పోషకాలు కూడా ఇస్తాం, ఉత్త pH న్యూట్రలైజ్ చేసేది కాకుండా కొద్దిగా నత్రజని, పొటాషియము, తర్వాత కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని కల్పిస్తుంటాం, ఉంటాయి దాంట్లో. సో దానికి ఇది కోట్ చేస్తున్నారు. సో రైతు ఇస్తున్న ధర దానికి ఎక్కువ ధర దానికి పెడుతున్నాడు. మనం జనరల్గా ఇచ్చే ఈ పోషకాలకు, ఆర్గానిక్ ప్రొడక్ట్లకు దానికి కాదు. రైతు ఎంతసేపు ఏమంటాడంటే ఆ pH అనే దాని విలువ, దాని ఇష్యూ గురించి సెన్సిటివ్నెస్ దానికి తెలియదు రైతుకి. ఇంత సున్నితమైన పరిష్కారం ఇది అనేది తెలియదు. తెలియక మొదట్లో ఏంటంటే అది రైతుకి అలవాటు చేయడానికి చాలా కష్టపడ్డాం మేము. బాబు ఒక pH లెవెల్ అనేది ఒకటి ఉంది మట్టికి, నీటికి సంబంధించి, ఇది తేడా ఉందంటే నువ్వు ఇట్లా నష్టపడతావు. దానికి ఎగ్జాంపుల్స్ నేను కూడా ఇలా చెప్పున్నాను అనమాట. వర్షపు నీరు ఆగినప్పుడు నువ్వు తేడా గమనించుంటావు, లేదా కొన్ని పల్ల ప్రదేశాల్లో ఆకు పెలుసుగా మారిపోయి, ఎక్కువ చౌడున్న నేలలో పెలుసుగా మారిపోయి ఆకు ముదురాకు పచ్చలేకి వచ్చి ఆకు తునిగిపోతుంది టప్ మన సౌండ్ చేస్తూ. అది కూడా మనకు పూత రాదు, కాపు రాదు. సో అక్కడ కూడా మనం ఇబ్బంది పడుతుంటాం. దీనికి కారణం pH లెవెల్. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి నీకు ఇది ప్రొడక్ట్.
సో అందువల్ల దాని ధర ఎంత. నువ్వు అదే జిప్సమ్ను భూమిలో వేసి తోలి దాన్ని వరిమడి కాయల్లాగా పెట్టుకొని దాంట్లో సేద్యం చేసి నీటిని బయటికి పంపించి ఇవన్నీ ప్రతిసారి నువ్వు చేయలేవు. ఓకే. pH అనేది పర్మనెంట్గా ఉండదు, మ్మ్. మారుతూనే ఉంటుంది అది అంతే కదా. నిరంతరం. అంటే సో వాతావరణ పరిస్థితులు దాన్ని బట్టి- మారినప్పుడల్లా నువ్వు మళ్ళీ జిప్సం తోలి నీళ్లు అంతా దమ్ము చేసి దాన్ని నీటిని బయటికి పంపించి ఆ ప్రక్రియ చేయడం అనేది సాధ్యమయ్యే పనే కాదు అది. ఓకే. సో ఒక సులభమైన పద్ధతి, అక్కడ ఏ ఖర్చు ఇక్కడ అవుతుంది. మ్మ్. కాకపోతే మనం రెడీమేడ్ ఈజీ రైతులు కోరుకున్నట్టు ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇన్స్టెంట్గా మ్మ్. ఈజీగా అక్కడ పని వాడు చేస్తున్నాడు. ఆ నత్తలని గ్రో చేసి దాంట్లో వాష్ చేసి దాని నుంచి వచ్చిన పిఏస్ని కలెక్ట్ చేసి దాన్ని ఫర్టిలైజర్ కోట్ చేసి అది వాడు చేస్తున్నాడు శ్రమ. ఇది పేటెంటెడ్, ఎవరికి మ్మ్. అవకాశం లేదు చేయడానికి. ఓకే. సో ఆ ప్రొడక్ట్ కోకోలి అనే ఒక్క ప్రొడక్ట్ మాత్రమే ప్రస్తుతము ప్రపంచ మార్కెట్లో ఉన్న ఒకే ఒక pH ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసే medicine ప్రొడక్ట్ అన్నట్టు. ఒకటే. మ్మ్. అది నత్తల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి చేస్తున్నది అనమాట. ఓకే. అది ప్రకృతిలో ఉన్నదే. ఓకే. మనం దూరం చేసినాము, నత్తల్ని మనం మన వ్యవసాయ భూమికి దూరం చేసినాము. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని గ్రహించినారు. సో ఎక్కడ దాన్ని ఉపయోగం ఉంది అనేది గ్రహించి దాన్ని మళ్ళీ అందరం నత్తను మనం తిరిగి ప్రవేశపెట్టలేం కదా. పెట్టినా ఒకరోజు మందు కొడితే మొత్తం చచ్చిపోతుంది పోతాయి. దానికి. అదే. సో వాళ్ళు ఏం చేశారంటే సో దీన్ని ప్రపంచానికి అందిద్దాము అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ప్రపంచంలో pHని న్యూట్రలైజ్ చేసే ఎరువు ఒకటి ఉంది. అది చైనా కంపెనీ ఒకటే ఉంది, షాండాంగ్ కోకోలి కంపెనీ అని. వాళ్ళు ఇచ్చే ఆ కోకోలి అనే బ్రాండ్ ఒక్కటే ప్రపంచం మొత్తం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓహో. సో అదొక్కటే ఉంది మార్గం. అందువల్ల నేను ఇక్కడ ఈ పేరు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నేను ఎక్కడ కంపెనీ ప్రొడక్ట్ పేరు చెప్పడం నాకు అలవాట్లేదు. ఓకే. ఏదైనా ఒక విశ్లేషణ చేస్తున్నా. సో అది రైతులకు ఉపయోగపడేదే కాబట్టి అందులో వేరే మార్గం లేదు, మార్గం లేదు కాబట్టి. వేరే కంపెనీ దగ్గర లేదు, వేరే మార్గం లేదు. ప్రపంచంలో అది ఒకటే ఉంది ప్రస్తుతం, పేటెంటెడ్ అది. మ్మ్. అందువల్ల నేను ఈ కోకోలి అనే పేరు ఉచ్చరిస్తున్నా. ఇప్పుడు రైతులు దాన్ని అర్థం చేసుకున్నారు, దాని ఉపయోగం అర్థం చేసుకున్నారు, ఎందుకు ఇంత మంచిగా వస్తుంది దాన్ని వేసినప్పుడు రిజల్ట్ అనేది. మ్మ్. సో వాళ్ళు ఇప్పుడు ఎరువులతో పాటు, రసాయనిక ఎరువులతో పాటు, సేంద్రియ ఎరువులతో పాటు ఈ pHని న్యూట్రలైజ్ చేసే కోకోలిని కూడా చాలామంది రైతులు అది కూడా ఒక భాగం అని చెప్పేసి దాన్ని కొంత కలుపుకొని, ఎంత కావాలో అంత కలుపుకొని అప్లై చేయడం మొదలెట్టారు. ఓకే. సో దాని రిజల్ట్స్ చాలా సో బాగా. అది మాత్రమే పరిష్కారం యాజ్ ఆఫ్ నౌ. ప్రజెంట్ అయితే అది ఒకటే అది మాత్రం. రెడీమేడ్గా ఉండదు. ఓకే. లేదు అంటే మన భూమిలో మళ్ళీ నత్తలు, వానపాములు ఇవన్నీ పెరగాల్సిందే. ఓకే. రైట్. లేకపోతే- బ్యాలెన్స్ చేయాలంటే అవి రెండు ఉండాలి. పెరగాలి. ప్రకృతి ఇంకొకటి మన ప్రభుత్వాలు చెప్తున్నట్టు జిప్సం ద్వారా తగ్గించవచ్చు. మ్మ్. తగ్గించడానికి మాత్రమే ఒక మార్గం ఉంది. మ్మ్. అదేంటంటే వరిమళ్ళల్లో సాధ్యము. జిప్సం మామూలుగా. అప్లై చేసి దమ్ము చేసి నీరు తేరనిచ్చి ఆ నీటిని బయట పంపి ఇలా ప్రక్రియ 3 సార్లు 4 సార్లు చేయాలి. చేసినప్పుడే అది తగ్గుతుంది. మెరక భూముల్లో చేయలేము. చేయలేం, అది జరగదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో pH లెవెల్ అనేది అంటే ఉదజని స్థాయి అనేది మొక్క జీవ రాసాయనిక చర్యలు, మొక్కలు నిరంతరం జరిగే జీవ రాసాయనిక చర్యల మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. ఇది రైతు గ్రహించాలి. సో ఉదజని స్థాయి పెరిగినా అంటే క్షారపు నేలల్లో కానీ, తగ్గితే ఆమ్లపు నేలల్లో కానీ ఉన్న మొక్కలో జీవన రసాయనిక చర్యలు సరిగా జరగవు, పంట మనకు రాదు, కొన్నాళ్ళకు మొక్క చనిపోవడం కూడా జరుగుతుంది. అందుకే మన నేల యొక్క pH లెవెల్ 6.5 నుంచి 7.5 మధ్య మాత్రమే ఉంచాలి. కాబట్టి మనం టెస్ట్ చేసుకునేటప్పుడు రైతు మట్టిని కానీ నీటిని కానీ చెక్ చేసుకునేటప్పుడు ఆ పరీక్షలో తప్పనిసరి pH లెవెల్ అడగండి. ఓకే. నా మట్టి యొక్క pH లెవెల్ ఎంత ఉంది, లేదా నా నీటి యొక్క pH లెవెల్ ఎంత ఉందని తప్పనిసరి అడిగి తెలుసుకోండి. ఓకే. అది అడిగి తెలుసుకుంటే పరిష్కారం ఏంటో ఆలోచన చేయాలి. ఆలోచన